రైతులందరికీ నమస్కారం. నా పేరు సత్యప్రసాద్. శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్. తొలకరి మొదలైంది. రైతులందరూ కూడా సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మరీ ముఖ్యంగా మొక్కజొన్నకు అనేటువంటిది ఈ సంవత్సరం అధిక ధర ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా మొక్కజొన్న సాగుకు సన్నద్ధమవుతున్నారు. కాబట్టి ఈ మొక్కజొన్న సాగులో మరీ ముఖ్యంగా ఖరీఫ్లో చాలా సమస్యలు అనేటువంటిది రైతు భరించాల్సి వస్తుంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు సరిగా ఉండవు, అదేవిధంగా తెగుళ్ళు ఎక్కువగా సంక్రమిస్తాయి, అదేవిధంగా పడిపోవడం అనేటువంటిది ప్రధాన సమస్యల కింద ఈ రైతు అనేటువంటి సమస్యలు చిక్కుకుని తద్వారా దిగుబడి అనేటువంటి చాలా ఎక్కువగా తగ్గిపోతుంది. తద్వారా మనకి ఏంటంటే ఏ రకమైనటువంటిది హైబ్రిడ్ అనేటువంటిది వాడాలనేటువంటిది ఈ యొక్క రైతు ఇప్పుడే తేల్చుకోవాల్సిన సమయం. కాబట్టి ఎటువంటి మొక్కజొన్న విత్తనాన్ని ఎటువంటి కంపెనీని ఎన్నుకోవాలనేటువంటిది మీరు చూస్తే ఇప్పటివరకు కూడా చాలా రకాలైనటువంటి కంపెనీలని చూశారు. ఈ క్రమంలో మనకి అన్ని రకాలైనటువంటి తెగుళ్ళు కానివ్వండి, పడిపోకుండా మనకి ఏంటంటే గాలికి పడిపోకుండా, అదేవిధంగా మనకి వాతావరణ పరిస్థితులు ఏ పరిస్థితులైనా సరే, ఎక్కువ వర్షాలైనా కానీ లేదా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు కూడా అక్కడ అనేటువంటిది మనకి మంచి దిగుబడులు ఇవన్నీ తట్టుకుంటూ మంచి దిగుబడులు ఏ కంపెనీ ఇవ్వాలనేటువంటిది చూస్తే కనుక ఇక్కడే ఉందండి మీకు చక్కనదా శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ వారి 9636. ఇదండి మీకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు 28 మే 2024. ఇప్పుడున్న ఈ చేను అమరావతి సమీపాన ఉంది. మనకి ఇదేంటంటే 2 ఎకరాల చేలో ఉంది కాబట్టి మనకి మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా రోగం లేకుండా ఇప్పటివరకు కూడా 118 రోజులు అయిందండి. ఇది ఆటుపాట్లు అన్నిటిని తట్టుకుంది. ఎటువంటి ఆటుపాట్లు అంటే కఠినమైన ఎండలు ఏప్రిల్ మేలో కానీ ఇప్పటివరకు కూడా అధిక ఎండలు ఉన్నాయి. 2 సార్లు అధిక వర్షపాతం వచ్చింది, 2 సార్లు గాలిదుమ్ములు కూడా వచ్చినాయి. ఈ గాలిదుమ్ములు కానీ అధిక వర్షపాతాన్ని కానీ లేదంటే కనుక ఎండలు మరీ ఎక్కువ ఎండలు సైతం తట్టుకుంటూ మనకి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఉంది కాబట్టి చూడండి, ఎక్కడ కూడా మనకి తెగులు అనేటువంటిది ఎక్కడ లేదు. ఇక్కడ కూడా మనం చూడండి, కండి కూడా చూడండి, పూర్తిగా కండి పూర్తిగా వచ్చేసింది మీకు. అదేవిధంగా చక్కని గింజ కూడా చాలా పెద్ద సైజు గింజ. అంతేకాకుండా మనకి బరువు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బయోసీడ్ 9636 అనేటువంటిది చక్కటి, ఇదే మీకు తార్కాణం, ఇదే ఉదాహరణ మీకు. మీరు ఈ యొక్క సాగుకి, ఈ యొక్క మొక్కజొన్న ఖరీఫ్ సాగుకి అత్యంత అనుకూలమైనటువంటిది మనకి మొక్కజొన్న వెరైటీ 9636. మీరు ఖచ్చితంగా మీరు ప్రతి ఏరియాలో కూడా ఎక్కడైనా కానీ ఎక్కువ తక్కువ అనేటువంటిది కాకుండా ప్రతి చేలో కూడా మనకి తెగులు తట్టుకుంటూ, తెగుళ్ళు అంటే కనుక మనకి విల్ట్ చాలా డేంజర్ అయినటువంటిది. మొక్కజొన్న పొత్తు వచ్చిన వెంటనే, కండి వచ్చిన వెంటనే మనకి యొక్క తెగులు అనేటువంటిది సంక్రమిస్తుంది. కాబట్టి ఈ యొక్క మొక్కజొన్న కండికి వచ్చిన తర్వాత మొక్కంతా ఎండిపోతూ ఉంటుంది. ఆ యొక్క సమస్య అనేటువంటిది దీంట్లో 90% అనేటువంటిది మీకు రాకుండా ఉండదు. కాబట్టి మీకు పూర్తిగా విల్ట్ని తట్టుకునే రకంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంతే కాకుండా దిగుబడి మనకి 30 వచ్చినా, 35 బస్తాలు వచ్చినా, 35 క్వింటాలు వచ్చినా, లేదంటే కనుక 40 క్వింటాలు రావాలన్నా సరే ఈ యొక్క ఇదే 9636 మనకి బ్రహ్మాండమైనటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఏమాత్రం ఆలోచించకుండా చూడండి, దగ్గరగా వేసాడు రైతు దగ్గరగా వేసినప్పుడు కూడా మనకి ఎట్టి పరిస్థితులు కూడా పడిపోలేదు. ఇలా అంటుంటే మనకి చూడండి, ఇలా అంటుంటే స్ప్రింగ్ లాగా వస్తుంది కానీ మనకు ఇప్పుడు పడిపోవట్లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి పడిపోని రకం, ఇలాంటి రకాన్ని మనం రైతు ఎన్నుకుంటే కనుక తనకు ప్రశాంతంగా మనం మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతు సోదరులు కూడా ఈ యొక్క 9636 అనేటువంటి రకాన్ని, ఇది చూడండి మనకు సంచిలాగా ఉందండి. ఇక్కడ ఈ యొక్క వేర్లు కూడా మంచి దృఢత్వంగా ఉన్నాయి కాబట్టి మనకు పడిపోయే ఛాన్సెస్ లేదు. కండి కూడా మంచిగా చక్కగా ఎక్కువ మొక్కలు రైతు వేశాడు కాబట్టి చూడండి, ఎక్కడ కూడా మనకి పడిపోవడం జరగలేదు. సో అధిక ఉష్ణోగ్రతకు కానివ్వండి, అధిక వర్షపాతానికి కానివ్వండి, గాలిదుమ్ములకి తట్టుకుంటూ ఈనాడు ఈ యొక్క 2 ఎకరాలైనటువంటిది చక్కని ఉదాహరణగా మీకు నిలిచింది. ఈ ఉదాహరణ కోసం దీనికోసం మీకు వీడియో తీసి మీకు అందరికీ రైతు సోదరులందరూ కూడా చూపించడం జరుగుతుంది. దీనివల్ల మంచి ప్రయోజనం పొందుతారు, మంచి ఈ దిగుబడి సాధిస్తారని ఈ ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు కూడా మరి గత ఖరీఫ్లో
రబీలో వేసిన రైతు సోదరులందరూ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నారండి. విల్ట్ ఎక్కడైతే వస్తుందో అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా బాగా తట్టుకుని మనకి ఈ యొక్క మొక్కజొన్న 9636 అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా మనకి రిజల్ట్స్ వస్తుంది. మీరు తప్పనిసరిగా మీరు మీ సాగులో ఈ మంచి డిమాండ్ ఉంది, ఈ యొక్క మొక్కజొన్న మంచి డిమాండ్ ఉంది. ఈ రోజున మీరు ఎన్నుకునే పరిస్థితిని బట్టే మనకి దిగుబడి ఆధారపడి ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా 9636ని వాడుకుని అధిక దిగుబడి సాధించుకుంటారని తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.